మే 10 నుండి మే 15 వరకు జరిగిన కొన్ని ముఖ్యమైన మరియు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. ఏపీపీఎస్సీ, టీఎస్పీసీ గ్రూప్స్ అదేవిధంగా ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా డైలీ బేస్ జరిగే కరెంట్ అఫైర్స్లో కొన్ని ముఖ్యమైన మరియు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి మన ఛానల్లో వీడియోస్ అయితే వస్తుంటాయి. వీడియో నచ్చితే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటే తప్పనిసరిగా మన యొక్క ఛానల్ని వాళ్ళ వరకు షేర్ అయితే చేయండి. అంతర్జాతీయ ఎన్నికల సందర్శకుల కార్యక్రమం కింద భారతదేశం ఎన్ని దేశాల ఎన్నికల నిర్వహణ సంస్థలను ఆహ్వానించింది? అంతర్జాతీయ ఎన్నికల సందర్శకుల కార్యక్రమం కింద భారతదేశం ఎన్ని దేశాల ఎన్నికల నిర్వహణ సంస్థలను ఆహ్వానించింది? ఆన్సర్ 23. భారతదేశంలో జరిగిన లోక్సభ ఎన్నికలు 2024 సందర్భంగా అంతర్జాతీయ ఎన్నికల సందర్శకుల కార్యక్రమం కింద 23 దేశాల ఎన్నికల నిర్వహణ సంస్థల నుండి 75 మంది అంతర్జాతీయ సందర్శకులను ఎన్నికల సంఘం ఆహ్వానించింది. ఇందులో ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఫర్ ఎలక్టరల్ సిస్టమ్స్ సభ్యులు కూడా ఉన్నారు. భారతీయ ఎన్నికల ప్రక్రియతో విదేశీ నిర్వహణ సంస్థలను పరిచయం చేయడం దీని యొక్క ప్రధాన లక్ష్యం. ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్ 2024 ఏ దేశంలో నిర్వహించబడుతుంది? ఆన్సర్ బంగ్లాదేశ్. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ రాబోయే మహిళల T20 ప్రపంచ కప్ 2024 షెడ్యూల్ను ప్రకటించింది. ఇది 9వ ఎడిషన్ మహిళల T20 ప్రపంచ కప్. ఇది బంగ్లాదేశ్లో అక్టోబర్ 3 నుంచి 20 మధ్య జరుగుతున్నది. భారత క్రికెట్ జట్టు అక్టోబర్ 6న చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్తాన్తో తలపడనున్నది. భారతదేశం మరియు భూటాన్ మధ్య 5వ జాయింట్ గ్రూప్ ఆఫ్ కస్టమ్స్ సమావేశం 2024 ఎక్కడ జరిగింది? లడాఖ్లోని లే. భారతదేశం మరియు భూటాన్ మధ్య 5వ జాయింట్ గ్రూప్ ఆఫ్ కస్టమ్స్ సమావేశం 2024 మే 6 నుంచి 7 తేదీలలో లడాఖ్లోని లేలో జరిగింది. భారతదేశం మరియు భూటాన్ మధ్య 5వ జాయింట్ గ్రూప్ కస్టమ్స్ సమావేశం ఇది. 2024 మిడిల్ ఈస్ట్ మరియు నార్త్ ఆఫ్రికా ప్రాంతానికి ప్రాంతీయ కేంబ్రిడ్జ్ డెడికేటెడ్ టీచర్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? 2024 మిడిల్ ఈస్ట్ మరియు నార్త్ ఆఫ్రికా ప్రాంతానికి ప్రాంతీయ కేంబ్రిడ్జ్ డెడికేటెడ్ టీచర్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? గీనా జస్టిస్. గీనా జస్టిస్ షార్జా యూఏలోని ఇంగ్లీష్ హై స్కూల్ టీచర్. 2024లో మీనా ప్రాంతం కోసం ప్రాంతీయ కేంబ్రిడ్జ్ అంకితమైన టీచర్ అవార్డును గెలుచుకున్నారు. ఆమెకు లభించిన గుర్తింపు బోధన మరియు స్వచ్ఛంద సేవా కార్యక్రమాల పట్ల ఆమెకున్న అసాధారణమైన అంకిత భావాన్ని ఇది హైలైట్ చేస్తుంది. ఇటీవల వార్తల్లో నిలిచిన లా పాస్ ఏ రాష్ట్రంలో ఉంది? ఇటీవల వార్తల్లో నిలిచిన లా పాస్ ఏ రాష్ట్రంలో ఉంది? హిమాచల్ ప్రదేశ్. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ BRO శంకులా టన్నెల్ నిర్మాణానికి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ సొరంగం శంకులా లాపాస్ కింద ట్రాఫిక్ కోసం నిర్మించబడుతుంది. ఇది నిమ్ము పదం దర్బా రహదారి లింక్లో ఉంది. శంకులా లాపాస్ హిమాచల్లోని లాహోల్ లోయ మరియు లడాఖ్లోని జంస్కర్ వ్యాలీ మధ్య 16,580 అడుగుల ఎత్తులో ఉంది. స్కూల్ ఆఫ్ వీల్స్ కార్యక్రమం ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? స్కూల్ ఆఫ్ వీల్స్ కార్యక్రమం ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? మణిపూర్. ఇంపాల్లో జరిగిన కార్యక్రమంలో మణిపూర్ గవర్నర్ అనసూయ ఉయికే స్కూల్ ఆన్ వీల్స్ను ప్రారంభించారు. శిబిరాల్లో నివసిస్తున్న పిల్లలకు విద్యా అవకాశాలు కల్పించడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం. ఈ కార్యక్రమాన్ని విద్యాభారతి శిక్షా వికాస్ సమితి మణిపూర్ నిర్వహిస్తుంది. ఇటీవల GI ట్యాగ్ పొందిన కచ్ అజ్రక్ ఈ క్రింది వాటిలో దేనికి ప్రసిద్ధి చెందినది? టెక్స్టైల్ క్రాఫ్ట్. కచ్ అజ్రక్ అనేది క్లిష్టమైన డిజైన్లు మరియు గొప్ప సాంస్కృతిక వారసత్వానికి ప్రసిద్ధి చెందిన సాంప్రదాయ వస్త్ర క్రాఫ్ట్ టెక్స్టైల్ క్రాఫ్ట్. ఇటీవల ఇది ప్రతిష్టాత్మకమైన జియోగ్రాఫికల్ ఇండికేషన్ GI సర్టిఫికేట్ అందుకుంది. భారతదేశపు మొట్టమొదటి వాణిజ్య MCU చిప్ను ఏ కంపెనీ ఇటీవల ప్రారంభించింది? మైండ్ గ్రో ఇటీవల భారతదేశపు మొట్టమొదటి వాణిజ్యపరమైన అధిక పనితీరు గల SOC సురక్షిత
లాట్ని ప్రారంభించింది. ఇది భారతీయ ఎస్ఓసి సాంకేతికతను స్థానిక వ్యాపారాలను సాధికరించడానికి ఉద్దేశించబడింది. ఏ దేశం తన విదేశాంగ మంత్రిత్వ శాఖ కోసం విక్టోరియా షీ అనే ఏఐ రూపొందించిన ప్రతినిధిని ఆవిష్కరించింది? ఏ దేశం తన విదేశాంగ మంత్రిత్వ శాఖ కోసం విక్టోరియా షీ అనే ఏఐని రూపొందించిన ప్రతినిధిని ఆవిష్కరించింది? ఉక్రెయిన్. ఉక్రెయిన్ తన విదేశాంగ మంత్రిత్వ శాఖ కోసం ఏఐ ఆధారిత డిజిటల్ ప్రతినిధి విక్టోరియా షీని పరిచయం చేసింది. దౌత్య కమ్యూనికేషన్లో గణనీయమైన పురోగతిని సూచిస్తుంది ఇది. ఈ వినూత్న విధానం దౌత్యంలో అత్యాధునిక సాంకేతికతను మిళితం చేస్తుంది. ఇంటర్ సర్వీసెస్ ఆర్గనైజేషన్ చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? ఇంటర్ సర్వీసెస్ ఆర్గనైజేషన్ చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? మే 10. ఇంటర్ సర్వీసెస్ ఆర్గనైజేషన్ కమాండ్ కంట్రోలింగ్ డిసిప్లిన్ చట్టాన్ని గెజిట్లో పొందుపరిచారు. ఈ ప్రకారం మే 10 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. దీనికి సంబంధించిన బిల్లును 2023 వర్షాకాల సమావేశాలలో పార్లమెంట్ ఆమోదం పొందినది. డిజిటలైజేషన్ ప్రణాళిక అమలుకు ప్రభుత్వ చర్యల నేపథ్యంలో తాజా పరిమాణం ఇది చోటు చేసుకుంది. సైన్యం, వాయుసేన, నౌకాదళ సామర్థ్యాలను ఏకీకృతం చేయడం, వాటి వనరులను యుద్ధాలు, సైనిక చర్యలను సమర్థంగా వినియోగించుకోవడం ఈ చట్టం యొక్క ప్రధాన లక్ష్యం. ఇంటర్ సర్వీసెస్ ఆర్గనైజేషన్ చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? మే 10. ఇది ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. ఏబిపిఎస్సి, టీఎస్పీసీ అదేవిధంగా ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ వరకు ఈ యొక్క వీడియోను షేర్ చేయండి. వీడియో నచ్చితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎగ్జామ్ లెంట్.